హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము చూడబోయే టాపిక్స్ ఏంటంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కల్చర్ కి సంబంధించి లాస్ట్ టాపిక్స్ అన్నమాట ఇవి, అండ్ విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కి సంబంధించి ద స్టాటిక్ పార్ట్ అనమాట. గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అది గుర్తుపెట్టుకోవాలి చరిత్రకి సంబంధించి. అండ్ ఈ నగర స్టైల్ వీటి గురించి ఆల్రెడీ వీడియోలో నేను ఒకసారి ఇంట్రడక్షన్ ఇచ్చున్నాను, బట్ ఇక్కడ కొంత డీటెయిల్ గా డిస్కస్ చేసి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేలాగా చూద్దాం మనం. సో నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పాం. ఈ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కువగా నార్త్ ఇండియాలో, నార్త్ లో ఉత్తర భారతదేశంలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి దీన్ని చూస్తే కనుక మీరు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఒక టైప్ ఆఫ్ కర్విలీనియర్ స్ట్రక్చర్ వస్తుంది. ఈ కర్విలీనియర్ స్ట్రక్చర్ ని ఏదైతే ఈ లెవెల్ నుంచి పైన ఉంటుందో దీన్ని విమాన అని అన్నారు. మన సింపుల్ గా చెప్పాలంటే టవర్ అన్నమాట. ఓకే, అండ్ దెన్ గోపురం లాగా ఉంటుంది, గోపురం ఉంటుంది, లైక్ గోపురం టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది మనకి. అండ్ అట్ ద టాప్ శిఖర, ఓకే, శిఖర ఉంటుంది. అండ్ దీనికి అటాచ్డ్ గా ఏంటి అని అంటే గర్భగృహ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గర్భగృహ ఉంటుంది, లోపల గర్భగృహ ఉంటుంది అనమాట. దీన్ని శాంక్టమ్ శాంక్టోరం అని అంటారు. సో ఎనీ టెంపుల్ కి దీస్ 4 ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద టెంపుల్ అనమాట, ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్స్. అండ్ ఆ తర్వాత ప్రతి టెంపుల్ కి మండపం ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఈ మండపంలో ఇంకొక ఫీచర్ మీరు, అంటే నగర స్టైల్లోనే డిఫరెంట్ ఫీచర్స్ మీరు గమనించినప్పుడు, ఈ ఈ మండపం ఏదైతే ఉందో ఈ మండపం మీద ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, దోస్ ఆర్ ఆల్సో పార్ట్, ఒక నగర స్టైల్లో ఒక రకమైనటువంటి స్టైల్స్ అవి. అండ్ దెన్ మండప ఉంటుంది. ఈ మండపం ముందు ఏంటంటే, మండపం ముందు ఒక హాల్వే ఉండి అండ్ దెన్ ఒక స్తంభం ఉంటుంది అనమాట బయట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ గా నగర స్టైల్లో మనకి ఈ కాంపౌండ్ వాల్ లైక్ ప్రహరీ గోడల్లాగా ఏమి ఉండవు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, నేను క్లియర్ గా రాశాను చూడండి. మెట్లతో కూడినటువంటి రాతి వేదికపై నిర్మించబడి ఉంటుంది. అంటే ఇది ఇక్కడికి చూపించాను కానీ ఇవి ఎట్లా ఉంటుంది అంటే, గ్రౌండ్ మీద ఒక రాతి వేదిక మీద ఉంటుంది అనమాట, లైక్ ఆన్ ద హయ్యర్ ప్లాట్ఫామ్. గ్రౌండ్ లెవెల్ కంటే మెట్లతో ఎక్కి ఈ టెంపుల్ యొక్క ప్రిమైసెస్ ని మనము యాక్సెస్ చేయొచ్చు అనమాట. సరిహద్దు గోడలు లేకుండా ఉంటాయి అనమాట. ఇందులో 3 రకాలైనటువంటి శిఖరాస్ ఉంటాయి. ఆ ఏంటి అంటే లటీనా ఒకటి, ఫంసా అండ్ దెన్ రేకాడియల్ అనేటువంటి 3 రకాలైనటువంటి శిఖరాలు. అందుకే ఇక్కడ ఒక నార్మల్ గా ఒక డయాగ్రామ్ ఇచ్చాను. ఈ టైప్ ఆఫ్ శిఖరాలు వేరు ప్రాంతాల్లో, నార్త్ ఇండియాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ 3 టైప్స్ అనమాట. అండ్ దెన్ పిల్లర్స్ ఆర్ అబ్సెంట్. ఓకే, స్తంభాలు ఉండవు. అండ్ దెన్ గోపురం కూడా ఉండదు. అంటే లైక్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, దిస్ ఈస్ సంథింగ్ సిమిలర్ టు గోపురం, కానీ ద్రవిడియన్ స్టైల్లో, వేసరా స్టైల్లో ఉన్నంత గొప్పగా ఈ గోపురాలు ఉండవు అనమాట. అంత ఫోకస్ ఎక్కువ గోపురాల మీద ఉండదు. నార్మల్గా ఒక టైప్ ఆఫ్ డోమ్ లాగా ఉంటుంది బేసిక్గా. ఆ తర్వాత ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గుడులు, ఈ టెంపుల్ ప్రిమైసెస్ లో వాటర్ ట్యాంక్స్ కానీ నీటి సరస్సులు యొక్క నీటి సరస్సులు ఇందులో ప్రెసెంట్ అయి ఉండవు అనమాట, ఇందులో నగర స్టైల్లో. ఆ తర్వాత అమలక ఇస్ ప్రెసెంట్. అమలక అంటే ఈ పైన ఉండేది అనమాట. దిస్ ఇస్ అమలక. ఈ పైన దిస్ పార్ట్ ని గోపురం అని అంటారు, అమలక అని కూడా అంటారు. సో అమలకాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ పర్టికులర్ స్టైల్. అండ్ దెన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో, ఈ టెంపుల్ ఎంట్రన్సెస్ ఉంటాయి కదా, ఈ ఎంట్రన్సెస్ ఉన్నప్పుడు ఆ ద్వారాల దగ్గర ఒకవైపు గంగా యమున ఆహ్వానిస్తున్నట్టు ఆ స్తంభాల మీద, ఆ తోరణాల మీద ఆ ఎంట్రన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ మనకి ఎంట్రన్సెస్ లో ఉంటాయి. ప్రహరీ కూడా ఉండదు కానీ ఎంట్రీ గేట్వే లాగా ఉంటుంది. అక్కడ గంగా యమున ఎంట్రన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో దెర్ ఆర్ ఫ్యూ అదర్ టైప్ ఆఫ్ అన్నమాట. అందులోనే సబ్ సెక్షన్ అనుకోవచ్చు, లేకపోతే అందులోనే సబ్ డివిజన్ అనుకోవచ్చు. ఏంటిది? కళింగ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. కళింగ అన్న పేరు విన్న వెంటనే అది ఎక్కడో ఏ ప్రాంతంలోనో మీకు గుర్తొచ్చేయాలి. ఏ ప్రాంతం అయిండొచ్చు? ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఆ ప్రాంతాల్లో అన్నమాట. తర్వాత ఖజురహో స్కూల్లో, అంటే ఈ ఖజురహో టెంపుల్స్ ఎక్కువ చండేలా డైనాసిటీ వాళ్ళు నిర్మించారు. ఈ స్కూల్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ మనకి ఎక్కువ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ సోలంకి స్కూల్ మనకి రాజస్థాన్ ప్రాంతంలో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ వీటి గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. చూడండి, కళింగ స్కూల్లో ఏం చెప్పాను ఆల్రెడీ, ఒరిస్సా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. ఓకే, అండ్ దెన్
ఇందులో డ్యూయల్ అంటే మనం ఇందాక రేఖా డ్యూయల్ అని ఒక టైప్ ఆఫ్ విమాన అండ్ ఒక టైప్ టవర్స్ ఉంటాయి, శిఖరాస్ ఉంటాయని చెప్పాం కదా, ఇక్కడ మనకి అది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ టవర్ ని డ్యూయల్ అని అంటారు ఇక్కడ. అండ్ దెన్ హాల్వే ఉంటుందని చెప్పాం కదా ఆల్రెడీ, మీరు చూడండి మళ్ళీ ఒకసారి. హాల్వే ఉంటుందని చెప్పాం అంటే ఏంటి? మండపం. హాల్వే అంటే నథింగ్ బట్ మండప. ఆ మండప ఏదైతే ఉందో దాన్ని జగ్మోహన్ అని పిలుస్తూ ఉంటారు అనమాట ఈ ఒరిస్సా స్కూల్ ఆఫ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఆర్ కళింగ స్కూల్లో. అండ్ ఇంపార్టెంట్ ఏంటిది ఇక్కడ? వాట్ ఆర్ ద టెంపుల్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఒడిస్సా స్కూల్ ఆర్ కళింగ స్కూల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్? కోనార్క్ సన్ టెంపుల్, ఎక్కడ? కోనార్క్ లో ఉంది. జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉండేది. ఆ తర్వాత లింగరాజ టెంపుల్. ఇవన్నీ ఒరిస్సా ప్రాంతంలో ఉండేటువంటి టెంపుల్స్ అన్నమాట. మీకు క్లియర్ గా అంటే ఈ గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే సింపుల్ గా ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ వీటిని వెంటనే గూగుల్ చేసి అందులో ఉన్నటువంటి ఫొటోస్ చూస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. అన్ని ఇక్కడ పెట్టడం అంటే ప్రతిదానికి ఒక అదే పెద్ద స్లైడ్ అవుతుంది, మీకు నోట్స్ ఇవ్వడము ఎక్కువ పేజీలు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఏవైతే ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసామో ఇక్కడ చదివేటప్పుడే గూగుల్లో ఒకసారి టైప్ చేసి చూస్తే ఇమేజెస్ చూస్తే మీకు ఇమీడియట్ గా అవగాహన ఉంటుంది అనమాట. మన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఆ ఫొటోస్ ఆర్ ఇమేజెస్ దగ్గర పెట్టుకొని చూడండి. ఆ తర్వాత ఖజురాహో స్కూల్ ఆఫ్ టెంపుల్. ఖజురాహో స్కూల్ ఆఫ్ టెంపుల్స్ అంటే ఏం చెప్పాను? చండేలా డైనాసిటీ వాళ్ళు చండేలా స్టైల్ అని కూడా అంటారు వీటిని. ఓకే, చండేలా డైనాసిటీస్ వాళ్ళు కట్టినాయి అనమాట. ఇందులో మేజర్ గా ఏంటంటే వాత్సాయను రాసినటువంటి కామసూత్రాలో ఉన్నటువంటి ఆ స్టోరీస్ లో ఉన్నటువంటి ఇమేజెస్ ఈ టెంపుల్ గోడల మీద డెకరేషన్స్ గా యూజ్ చేశారు అనమాట. ఓకే, ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాలి ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్స్. ఖజురాహో టెంపుల్స్ ఆర్ హ్యావ్ అ లావిష్ అంటే ఒక విచ్చల ఏమంటారు దాని విలాసవంతమైనటువంటి డెకరేషన్స్ ఉంటాయి. వెరీ ఇంట్రికేట్ డిజైన్స్ గైస్, చాలా బాగా డిజైన్ చేసినటువంటి స్కల్ప్చరింగ్ చేసినటువంటి ఇమేజెస్ ఉంటాయి. అవి ఏ పుస్తకం, ఎవరు రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి ఇమేజెస్ మన ఖజురాహో టెంపుల్ గోడల మీద కల్పిస్తాయి అని అడుగుతారు అనమాట. ఆ విధంగా ఓకే, శాండ్ స్టోన్ యూజ్ చేసి, ఇసుకరాళ్ళని యూజ్ చేసి ఎక్కువ కట్టారు అనమాట ఇక్కడ. అండ్ ఇందులో ఏంటిది? గర్భగృహ ఉంటది, మండప, అర్ధ మండప, ఇవి కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ పంచాయతన శైలి కనిపిస్తూ ఉంటుంది. ఈ పంచాయతన శైలి అంటే చెప్తాను, మీరు చూడండి ఒకసారి. సో మనం ఇందాక ఏం చూసాము? ఇట్లా ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంది, ఇది ఒక గర్భగృహ. ఓకే, గర్భగృహ. ఈ పైన పెద్ద టవర్ ఉంది, దీన్ని మనం శిఖర అన్నాము. ఓకే, ఇది ఉంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ పంచాయతన స్టైల్లో ఒక శిఖర ఉంటుంది. అండ్ ఈ ఖజురాహో స్కూల్ ఆఫ్ టెంపుల్స్ లో దీని చుట్టుపక్కల కూడా ఒక ఐదు చిన్న గోపురాల లాగా, 5 చిన్న స్ట్రక్చర్స్ లాగా, చిన్న స్ట్రక్చర్, పెద్ద శిఖర ఉంటుంది, పక్కన చిన్న శిఖరాలు చుట్టూ 4 ఉండేలాగా కనిపిస్తాయి అన్నమాట. మొత్తం 5 ఉంటాయి అన్నమాట. ఆ 5టిని కలిపి పంచాయతన స్టైల్ అని ఇక్కడ అంటూ ఉంటారు అనమాట. అందుకనే ఇవి చెప్తున్నాను కదా, నగరా స్టైల్ అంటే ఒకటే, నార్త్ ఇండియా మొత్తం ఒకటే టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లేదు, కొంచెం ఇంప్రవైజేషన్స్ ఉన్నాయి. లోకల్ పరిస్థితులను బట్టి, లోకల్ ఆచారాలని బట్టి కొన్ని చేంజెస్ ఉన్నాయి అనమాట. అందులో ఇది ఒకటి అనమాట. కోనార్క్ స్కూల్లో ఈ పంచాయతన స్టైల్ ఉంటుంది అనమాట. ఒక మెయిన్ గోపురం ఉంటుంది, చుట్టూ 4 ఉంటాయి, మొత్తం 5 ఉంటాయి, అందుకనే పంచాయతన స్టైల్ అన్నాడు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటిది? కందారియా మహాదేవ్ టెంపుల్ అండ్ దెన్ లక్ష్మణ్ ఆలయం. కందారియా మహాదేవ్ టెంపుల్ అండ్ లక్ష్మణ్ ఆలయం, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఖజురాహో స్కూల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ సోలంకి స్కూల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఎక్కడ? ఇది మనకి గుజరాత్, రాజస్థాన్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మూడిట్లో నుంచి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే నో కార్వింగ్స్. ఓకే, చెక్కడాలు అంటే టెంపుల్ గోడల మీద చెక్కినట్టు శిల్పాలను చెక్కారు, డిజైన్స్ ని, డెకరేషన్స్ చెక్కారు అన్నాం కదా. ఈ స్కూల్లో గోడల మీద చెక్కడం లేదనమాట. మనకి శిల్పకళ కానీ ఏది కానీ చెక్కడం లాంటివి ఏవి లేవు. అండ్ దెన్ ఇక్కడ స్టెప్ ట్యాంక్స్ యొక్క అవైలబిలిటీ ఉంది. జనరల్గా ఏం చెప్పుకున్నాము, నగరా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ట్యాంక్స్ ఉండమని చెప్పుకున్నాం, కానీ కొన్ని ఫీచర్స్ చేంజ్ అవుతా ఉన్నాయని చెప్పాం కదా, కొంచెం చేంజెస్. అలాగే ఇక్కడ స్టెప్ ట్యాంక్స్ ఉన్నాయి, అంటే ఇట్లా ట్యాంక్ ఉంటుంది, వీటిని మెట్ల ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ విధమైనటువంటి ట్యాంక్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. అండ్ డెకరేటివ్ తోరణాలు అంటే ఏంటి? ఎంట్రన్సెస్ అని చెప్పుకున్నాం కదా. ఈ తోరణ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధిస్ట్ స్థూపాస్ దగ్గర నుంచి వస్తుంది. అదే మీరు గమనించాలి. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ద లేటర్ పార్ట్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ సెక్యులర్ ఆర్కిటెక్చర్ కూడా. ఓకే, ఈ టెంపుల్ తోరణాలను డెకరేట్ చేసేవాళ్ళు. చూడండి, టెంపుల్ గోడల మీద కార్వింగ్స్ లేవు, కానీ టెంపుల్ ఎంట్రన్సెస్ ఉన్నటువంటి తోరణాల మీద మనకి డెకరేటివ్ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది డెకరేషన్ అంటే తోరణాలు అంటే ది ఎంట్రన్సెస్ అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? మొడేరా సన్ టెంపుల్ గుజరాత్ లో ఉంటుంది. మొడేరా సన్ టెంపుల్ ఈ మధ్య న్యూస్ లో కూడా ఎక్కువ ఉంది. ఆ తర్వాత దిల్వారా టెంపుల్. దీస్ బోత్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సోలంకి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్నమాట.
వెరీ ఇంపార్టెంట్ గైస్. ప్రతి ఒక్క విషయాన్ని మీరు కేర్ఫుల్ గా గమనించండి. నెక్స్ట్ మనము ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి వచ్చాం. కేర్ఫుల్ గా గమనించండి. బాగా గమనిస్తే ఏంటిది, మనకి ఇక్కడ మధ్యలో గర్భగృహ ఉంది. ఓకే, ఇక్కడ ద మెయిన్ డైటీ ఎవరైతే ఉంటారో ఆ ఆలయానికి సంబంధించినటువంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి సంబంధించినటువంటి విగ్రహం గర్భగృహలో ఉంటుంది. అండ్ గర్భగృహకి ఎగ్జాక్ట్ గా పైన ఈ పెద్ద టవర్ ఉంటుంది. ఆ టవర్ ని మనం విమాన అంటాం. ఓకే, ఆ టవర్ ని మనము విమాన అంటాం. ఏ స్టైల్లో దేన్ని ఏ పేర్లతో పిలుస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఆ పైన ఉన్నదాన్ని శిఖర అంటాం అనమాట. ఓకే, దిస్ ఇస్ శిఖర. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్? బెస్ట్ ఎగ్జాంపుల్ తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్, బిగ్ టెంపుల్ అని కూడా అంటారు. అక్కడ ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్ రాజరాజ చోళ కట్టించినటువంటి టెంపుల్ అనమాట. ఆ పైన ఉన్నటువంటి రాయి కూడా చాలా హెవీ రాయి. ఇప్పటికీ కూడా ఇంజనీర్స్ కి చాలా ఆశ్చర్యకరమైన విషయం, అంత హెవీ రాయి, అదంతా ఒకటే రాయి. అంత హెవీ రాయిని ఆ పైకి ఎలాగా మూవ్ చేయగలిగారు అనేది అసలు సైన్స్ కి అంత చిక్కనటువంటి ఒక ఆశ్చర్యం అనమాట. సో దాన్ని శిఖర అంటాం. గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్పాను ఇంతకుముందు స్టైల్లో, నగరా స్టైల్లో మండప ఏదైతే ఉందో దాని మీద కూడా కొన్ని ఇట్లా గోపురాల్లాగా శిఖరాల్లాగా కొన్ని స్ట్రక్చర్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటి, మండప యొక్క సీలింగ్ ఏంటి, ఫ్లాట్ ఉంటుంది. బట్ దెర్ ఆర్ మెనీ పిల్లర్స్ ని మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ హాల్వేలో నుంచి ఎదురుగా, ఈ మధ్యలో ఉన్నటువంటి విగ్రహానికి ఎదురుగా నంది యొక్క స్టాచ్యూను కూర్చోబెడతారు. నంది యొక్క పొజిషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ పర్టికులర్ అలవాటు వేసరా స్టైల్లో కూడా అమలుపరిచారు అనమాట. ఆ తర్వాత గోపురం ఉంటుంది, ఎంట్రన్స్ దగ్గర గోపురం ఉంటుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ టెంపుల్స్ లో కాంపౌండ్ వాల్, ఓకే, ప్రహరీ గోడ ఖచ్చితంగా ఎత్తైనటువంటి ప్రహరీ గోడలు కట్టినట్టు మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, నో హై ప్లాట్ఫామ్. ఇక్కడ మనం ఏం చేసాము, నగరా స్టైల్లో ఒక స్టెప్స్ ద్వారా ఒక ఎత్తైనటువంటి ప్లాట్ఫామ్ మీద కడతారంటాం కదా, ఇక్కడ అలా లేదనమాట, గ్రౌండ్ లెవెల్లోనే కడతా ఉంటారు. అండ్ దెన్ విస్తృతమైనటువంటి సరిహద్దు గోడలు, ఇప్పుడు అదే చెప్పాను నేను. ఆ తర్వాత భారీ శిఖర పిరమిడ్ ఆకారంలో ఉంటుంది అనమాట. శిఖర చూడండి పిరమిడ్ ఆకారంలో ఉంది, చూడండి ఇట్లా పిరమిడ్ ఆకారంలో ఉంది. ఓకే, ఆ తర్వాత స్తంభాలు దీని యొక్క ప్రాముఖ్యమైన లక్షణాలు చూడండి. పిల్లర్స్ ఉంటాయి ఫుల్గా, ఈ హాల్స్ లో పిల్లర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ కూడా పిల్లర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దెన్ గోపురాలు ఉన్నాయి, ఇక్కడ గోపురాలు ఉన్నాయి అనమాట. ఎంట్రన్స్ దగ్గర గోపురాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ నీటి ట్యాంకులు కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. తంజావూరు మరి ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో చోళాల్లో ఎక్కడైతే పరిపాలించారో ఎక్కడైనా చూడండి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కి అడ్జసెంట్ గానే ఆ టెంపుల్ పక్కన అక్కడే వాటర్ ఏమంటారు మనకి నీటి ట్యాంకులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఆ వాటర్ సోర్సెస్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత దేవాలయాల ద్వారం వద్ద ద్వారపాలకులు, అంటే టెంపుల్ ఎంట్రీస్ దగ్గర ద్వారపాలకుల యొక్క ఇమేజెస్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వాట్ ఎవర్ ఇమేజ్, ఆ రిలీజియన్ కి సంబంధించినటువంటి ద్వారపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ అమలక ఈజ్ అబ్సెంట్, పైన అమలక అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ద్రవిడియన్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ద్రవిడియన్ స్టైల్లో మరి ముఖ్యమైనది ఏంటిది, చోళాస్ పరిపాలించినప్పుడు, పాండ్యాస్ పరిపాలించారు, పల్లవాస్ పరిపాలించారు. పల్లవులు, పాండ్యులు, చోళా వీళ్ళందరూ కూడా ఈ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని బాగా ప్రమోట్ చేశారు. అండ్ చాలా టెక్నికాలిటీతో దీన్ని డెవలప్ చేశారు అనమాట. చోళ ఆర్కిటెక్చర్ లో మధుర మీనాక్షి టెంపుల్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరందరూ అర్జున్ మూవీ చూసే ఉంటారు. మన మహేష్ బాబు గారు అర్జున్ మూవీ చూడకపోతే ఒకసారి చూడండి. మధుర మీనాక్షి టెంపుల్ చుట్టే స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆ మధుర మీనాక్షి టెంపుల్లో ఏ విధంగా ఉంటుందో చూడండి మీరు. చుట్టూ టెంపుల్ ఉంటుంది, మధ్యలో సరస్సు ఉంటుంది. అందరూ ఆ సరస్సు కూడా మెట్ల ద్వారా కిందకి వెళ్తూ ఉంటారు. సో ఇది మనకి ఎక్కువ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ద్రవిడ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. అండ్ దెన్ బృహదీశ్వర టెంపుల్ ఆల్రెడీ చెప్పాను నేను. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట ఈ రెండు ద్రవిడియన్ స్టైల్ కి. ఆ తర్వాత మహాబలిపురం ఆర్కిటెక్చర్. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ లో అది కాకుండా మిగతా ఆర్కిటెక్చర్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇందులో ఏం చేశారు అని అంటే ఈ మహాబలిపురం ఆర్కిటెక్చర్ లో రథాల యొక్క ఇమేజెస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఈ రథాల యొక్క ఇమేజెస్ మళ్ళీ హంపీలో కూడా మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకు, హంపీలో వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ద్రవిడియన్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. అదే విధంగా నగరా స్టైల్లో కూడా కొన్ని ఆర్కిటెక్చరల్ స్టైల్స్ తీసుకొని కలిపి కట్టేవన్నమాట అది. ఓకే, ఇక్కడ రథాల యొక్క ఇమేజెస్ రథాలని పోలినటువంటి కన్స్ట్రక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పంచరథాలు ఉంటాయి. ఆ పంచరథాలు 5గురికి చెందిన. ఎవరు మీరు అందరూ చెప్పేయచ్చు.
ఓకే, ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవ, ఈ 5గురికి సంబంధించినటువంటి ఈ 5 పంచరథాలు ఉంటాయి. అండ్ దెన్ ద్రౌపదికి సంబంధించినటువంటి రథాల యొక్క ఇమేజెస్ కూడా మనకి ఈ టెంపుల్ ప్రిమైసిస్ లో, టెంపుల్ కాంపౌండ్ లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఓపెన్ రాక్ ఆర్కిటెక్చర్, అంటే ఓపెన్ లో బయట ఉన్నటువంటి రాతి మీద, అక్కడ ఉన్నటువంటి కొండల మీద కట్టినటువంటి ఆర్కిటెక్చర్ ఏంటంటే డిసెంట్ ఆఫ్ గంగా. ఓకే, ఓపెన్ రాక్ ఆర్కిటెక్చర్ లో అర్జునుడి తపస్సు లేదా భగీరథుని తపస్సు అంటారు. ఇది మనకి మహాబలిపురంలో కనిపిస్తాయి ఇవి. ఓకే, దీనిలో ఏంటి అని అంటే గంగా నది అవరోహణ జరుగుతుంది అనమాట. ఈ తపస్సు చేసిన తర్వాత గంగా నది దిగి వచ్చినట్టు అక్కడ ఈ 2 రాళ్ళు ఉంటాయి. ఆ 2 రాళ్ళ మీద ఈ విధంగా చెక్కి ఉంటారు అనమాట. మనకి ఈజీగా కనిపిస్తుంది. భగీరథ తపస్సు అనొచ్చు, లేదా అర్జున తపస్సు అని పిలుస్తారు, లేదా గంగా యొక్క అవరోహం అని కూడా మనము పిలవచ్చు అనమాట. దట్ ఈస్ ఓపెన్ ఎయిర్, బయట ఓపెన్ గా ఉంటది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మహాబలిపురంలో ఉన్నటువంటి షోర్ టెంపుల్. దీన్ని ఎవరు కట్టించారు? పల్లవరాజు రాజసింహ కట్టించాడు. ఆ తర్వాత ఈ మహాబలిపురంలో ఇమేజెస్ ఆఫ్ నంది, చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక, ఆర్కిటెక్చర్ లో నంది యొక్క విగ్రహాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ ఆర్కిటెక్చర్ లో. దీస్ ఆర్ అవి దానికి సంబంధించి ఇంపార్టెంట్. అండ్ దెన్ వేసరా స్టైల్ అనమాట. వేసరా స్టైల్లో 2 కలిపినటువంటి స్టైల్ అనమాట. వేసరా స్టైల్ ఏంటి, ఎత్తైన వేదిక కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ తర్వాత సరిహద్దు గోడలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. శిఖర, నగర మరియు ద్రవిడ మిశ్రమం. ఇప్పుడు శిఖర ఉంది కదా, శిఖర మనకి ఎట్లా ఉంది, మనకి నగర స్టైల్లో ఇట్లా కొంచెం ఆర్చ్ టైప్ లో ఉంది. అండ్ ఇది నగర స్టైల్లో. ద్రవిడియన్ స్టైల్లో పిరమిడ్ ఆకారంలో ఇట్లా స్టెప్స్ గా ఉంది. ఓకే, ఈ రెండింటి యొక్క కలయికగా ఉంటుంది వేసరా స్టైల్లో. అదే చెప్తున్నాడు ఇక్కడ, నగర మరియు ద్రవిడ యొక్క మిశ్రమం లాగా ఉంటుంది. అండ్ స్తంభాలు ఉంటాయి. ఈ వేసరా స్టైల్లో స్తంభాలని వాడుతా ఉన్నారు. ఆ తర్వాత అన్నిటిలో గోపురాలు ఉండవు, కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు అన్నమాట గోపురాలు. ఆ తర్వాత నీటి తొట్టి కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. తర్వాత అమలక ఉండొచ్చు ఉండకపోవచ్చు. అమలక అంటే పైన గోపురం, మన శిఖర పైన ఉండేటువంటి స్ట్రక్చర్. ఆ తర్వాత ఇందులో ఇంపార్టెంట్ స్కూల్స్ ఏంటి, హోయసల అండ్ విజయనగర. ఈ హోయసల, విజయనగర అనేది ఈ రాజ్యాలు హిస్టరీలో చదివేటప్పుడు వీటికి పేర్లు ఎందుకు వచ్చినాయి, ఈ రాజ్యాలు ఎక్కువ ఈ టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ని ప్రోత్సహించినాయి కాబట్టి వీటికి ఆ పేర్లు వచ్చేసినాయి అనమాట. హిస్టరీని హిస్టరీ చదివినా లేదా హిస్టరీ చదివినప్పుడు మీకు కంబైన్డ్ గా ఈజీగా అర్థమైపోద్ది. విజయనగర స్కూల్ ని మన ఏమంటారంటే ప్రొవిడా శైలి అని కూడా అంటారు అనమాట. ప్రొవిడా శైలి అని కూడా అని అంటారు. ఇందులో ఏంటంటే ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు నార్త్ లో అప్పటికే ఇస్లామిక్ ఇన్వేషన్స్ జరిగి ఇస్లాం కింగ్డమ్స్ రూల్ చేస్తూ ఉన్నాయి. ముఘల్స్ కానీ ఢిల్లీ సల్తనేట్ వాళ్ళందరూ అప్పటికే వచ్చేసారు అనమాట. ఆ తర్వాత జియోమెట్రిక్ ప్యాటర్న్స్. ఓకే, జియోమెట్రిక్ ప్యాటర్న్స్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. గోడలపై రేఖా గణిత నమూనాలు, అంటే స్క్వేర్ షేప్ లో ఉండేవి, తర్వాత ట్రయాంగిల్ షేప్ లో ఉండేవి, ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నలువైపులా గోపురం ఉంటుంది అనమాట. అదే ఏమంటారు, ఒక గోపురం కాకుండా మామూలు కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ లో ఒక గోపురం కాకుండా 4 చోట్ల గోపురాలు ఉన్నాయి. సో ఈ 4 చోట్ల 4 వైపులా గోపురాలు ఉండేదాన్ని రాయగోపురం అని అన్నారు. లైక్ అంటే ఈ 4 వైపులో చిన్న గోపురాలు కాకుండా పెద్ద గోపురం ఒకటి ఉంటుంది, దాన్ని రాయగోపురం అని పిలుస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో స్పెషల్ విజయనగర దానిలో మామూలుగా మేజర్ గా ఒక గర్భగృహ ఉంటది కదా, ఈ గర్భగృహలో ఒక దేవుడి విగ్రహం ఉంటుంది. అండ్ దీని పక్కనే ఇంకో చిన్న గుడిలాగా ఉంటది అనమాట. ఆ గుడిలో దాన్ని అమ్మన్ శ్రైన్ అంటారు, అమ్మన్ గుడి అని అంటారు. ఓకే, అమ్మన్ అంటే ఎవరైతే ఏ దేవుడి విగ్రహం అయితే ఇందులో ఉందో వాళ్ళ యొక్క భార్యల యొక్క గుడి ఆ పక్కనే చిన్నగా ఉంటది అనమాట. దాన్ని అమ్మన్ శ్రైన్ అని అంటారు అనమాట. ఓకే, వాళ్ళ భాగస్వామిది అమ్మన్ మందిరం అని అంటారు. వాళ్ళ భాగస్వామికి సంబంధించినటువంటి టెంపుల్ స్ట్రక్చర్ పక్కన ఉంటుంది కాబట్టి దాన్ని అమ్మన్ శ్రైన్ అంటారు. అండ్ దెన్ మోనోలిత్ ఫిగర్స్, అంటే ఏకశిలా బొమ్మలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. నంది యొక్క ఏకశిల అంటే ఒకటే స్టోన్ మీద నందిని చెక్కినటువంటి స్టాచ్యూస్ మనకి ఎదురుగా గర్భగృహకు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ విజయనగర స్టైల్లో కొన్ని సెక్యులర్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మామూలు టెంపుల్స్ కూడా, సెక్యులర్ బిల్డింగ్స్ అని కాదు కానీ టెంపుల్స్ ఉంటాయి. లేపాక్షి టెంపుల్, విఠల టెంపుల్ ఒకటి, హజారరామ టెంపుల్, తర్వాత విరూపాక్ష టెంపుల్, తర్వాత లోటస్ మహల్, ఇలాంటివన్నీ కూడా విజయనగర స్టైల్లోనే మనకి కట్టబడి ఉంటాయి అన్నమాట. ఇవి మీరు గూగుల్ చేసుకున్నప్పుడు ఫొటోస్ చూస్తే మీకు ఈజీగా అర్థం. ఇవన్నీ మనకి హంపి విజయనగర సామ్రాజ్యంలో కనిపించేటివి ఇవన్నీ.
నెక్స్ట్ హోయసలాస్ కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చారు. వీళ్ళు ఏంటంటే సౌత్ కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో ఎక్కువ వీళ్ళ ప్రభావం ఉన్నది. వీళ్ళ నిర్మాణాలు ఎట్లుండే అంటే నక్షత్ర ప్రణాళిక, దేవాలయాల రూపకల్పనలో నక్షత్ర ప్రణాళిక ఉండేది అనమాట. అందుకని దీన్ని స్టెలైట్ ప్యాటర్న్ అంటారు. ఎట్లా ఉంటాయి అని అంటే, ఇప్పుడు సపోజ్ మనకి జనరల్గా ఏంటి ఇట్లా నార్మల్గా ఉంటాయి. ఇలా కాకుండా వీళ్ళకి ఎట్లా ఉంటాయి అంటే చిన్న స్టెప్స్ ఉంటాయి. అలాగా ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ఇలాగా మెయిన్ ఇట్లా ఉంటుంది. ఈ చుట్టూ ఈ విధంగా ఏర్పడతా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక స్టార్ ప్యాటర్న్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే ఇది నక్షత్ర ఆకారం, నక్షత్ర ప్రణాళికలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏది గుర్తుపెట్టుకోండి, హోయసలాస్. ఇదే ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటి నుంచే మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఆల్ చాంబర్స్ హ్యావ్ శిఖరాస్. చెప్పే కదా ఇప్పుడు పక్కన చుట్టూగా ఒక మెయిన్ ఒకటి ఉంటుంది అండ్ దాని చుట్టూ ఉంటాయి అని చెప్పే కదా. ప్రతి దానికి శిఖర ఉంటుంది. ఆ చుట్టూ ఉండేటువంటి ఈ స్టార్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి దానికి కూడా ఒక శిఖర ఉంటుంది అనమాట. విమాన ఉండదు అండ్ గర్భగృహ ఉండదు అనమాట. గర్భగృహ ఉండదు. ఈ ముందు ఉన్నటువంటి హాల్వే మండపం ఏదైతే ఉంటుందో ఆ హాల్వే నుంచి లోపల దేవుడి విగ్రహానికి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. గర్భగృహ లాగా సపరేట్ గా ఏముండదు. అండ్ జాలీ వర్క్ మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. జాలీ వర్క్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటి, హోయసలేశ్వర టెంపుల్, చెన్నకేశ్వర టెంపుల్, కేశవాలయం. సో ఇవన్నీ కూడా హోయసల స్కూల్ కి సంబంధించినటువంటి వేసరా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. మీరు ఏది చూసినా కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దాని పర్టికులర్ ఇమేజ్ ని వెంటనే సెర్చ్ చేసి చూడండి, బాగా గుర్తుంటుంది మైండ్ లో ఎప్పుడు. ఆ విధంగానే చదువుకోవాలి. నెక్స్ట్ ఇంపీరియల్ ఆర్కిటెక్చర్ అనొచ్చు, ఢిల్లీ సల్తనేట్. ఆల్రెడీ ఇస్లామిక్ ఇన్వేషన్స్ జరిగినాయని చెప్పాం కదా. అండ్ ఇస్లామిక్ ఇన్వేషన్స్ లో మొట్టమొదటి వచ్చినటువంటి వంశం ఏంటిది, స్లేవ్ డైనాసిటీ అన్నమాట. ఓకే, దాన్ని రాజవంశం ఇది. వీళ్ళలో కుతుబ్ మినార్ కట్టింది ఎవరు, ఇల్టుట్మిష్. అంటే దీన్ని కట్టడాన్ని స్టార్ట్ చేసింది ఇల్టుట్మిష్ అనేటువంటి వ్యక్తి కట్టడాన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఫెరోజ్ షా తుగ్లక్ దాన్ని పూర్తి చేశాడు అనమాట. అంటే ఈయన 3 ఫ్లోర్లు కట్టిన తర్వాత ఒక ఫ్లోర్ ఫెరోజ్ షా తుగ్లక్ వేసాడు, ఒక 2 ఫ్లోర్లు ఫెరోజ్ షా తుగ్లక్ కట్టాడు అనమాట. ఇది ఎందుకు కట్టాడు కుతుబ్ మినార్, ఎవరి జ్ఞాపకార్థం, వారు ఎవరిని స్మరించుకుంటూ కట్టాడు, ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనేటువంటి ఒక సూఫీ సెయింట్ అనమాట. మన భక్తి మూమెంట్ చదువుతాం హిస్టరీలో. ఆ భక్తి మూమెంట్ లో ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనేటువంటి సూఫీ సెయింట్ యొక్క జ్ఞాపకార్థం ఈ కుతుబ్ మినార్ ని స్టార్ట్ చేశాడు. ఎవరు స్టార్ట్ చేశారు, ఇల్టుట్మిష్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ, ఢిల్లీలో ఉంటుంది అనమాట. ఆ తర్వాత అలైదిన్కా జోప్డా. ఓకే, అలైదిన్కా జోప్డా అనేది మనకి ఇంకొక కన్స్ట్రక్షన్, ఏది ఇస్లామిక్ కన్స్ట్రక్షన్, అది అజ్మీర్ లో ఉంటుంది మనకి. అండ్ దెన్ కువత్తుల్ ఇస్లాం మసీద్, ఇది ఒక మస్జిద్. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లోనే కువత్తుల్ ఇస్లాం మసీద్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ, ఢిల్లీలో. ఆ తర్వాత ఖిల్జీ డైనాసిటీ, ఖిల్జీ రాజవంశము, వాళ్ళని సెల్జుక్ డైనాసిటీ అని కూడా అంటారు. అందుకే దీన్ని సెల్జుక్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని అంటారు. ఇందులో ఎక్కువ రెడ్ స్టాండ్ స్టోన్, ఎర్ర ఇసుక రాళ్ళు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ. వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఏంటంటే అలై దర్వాజా, ఎక్కడ, ఇది కూడా కుతుబ్ మినార్ దగ్గరలో ఉంటుంది. అండ్ సిరి ఫోర్ట్, ఇవన్నీ ఢిల్లీలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఢిల్లీ చుట్టుపక్కల ఉంటాయి. ఏమంటారు, కుతుబ్ మినార్ దగ్గరే అలై దర్వాజా అండ్ దెన్ సిరి ఫోర్ట్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ తుగ్లక్ డైనాసిటీ వాళ్ళు ఏం చేశారు, తుగ్లకాబాద్ అనే ఒక సిటీని కట్టారు. అండ్ దెన్ హౌస్ కాజ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కట్టారు. హౌస్ కాజ్ అంటే ఇట్స్ అ మార్కెట్ ప్లేస్. సో ఇవి వీళ్ళ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి. ఆ తర్వాత ముగల్స్ వచ్చారు కదా, వీళ్ళ తర్వాత ముగల్స్ వచ్చారు. ముగల్స్ ఎక్కువ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ మీరు చూడండి, తాజ్ మహల్ ఫొటోస్ లో చూసినా అర్థమైపోద్ది. మధ్యలో తాజ్ మహల్ ఉంటుంది, ఎటువైపు నుంచి చూసినా ఒకేలాగా ఉంటుంది. ఒక పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది, ఆ పైన పెద్ద డోమ్ ఉంటుంది. అండ్ నలుమూలలా మినార్స్ ఉంటాయి, మినరెట్స్ అంటారు. అండ్ దాని ఎక్కువ నది ఒడ్డు మీద వీళ్ళ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరిగినాయి. అది కాకుండా ఇప్పుడు తాజ్ మహల్ ఏదైతే ఉంటుందో, ఓకే, తాజ్ మహల్ ఉంటుంది కదా, ఈ తాజ్ మహల్ చుట్టూ 4 పిల్లర్స్ ఉంటాయి. ఓకే, ఎటువైపు చూసినా సేమ్ ఉంటుంది. అండ్ దీని ముందు ఒక పెద్ద వాటర్ లేక్ లాగా ఉంటుంది అనమాట. వాటర్ కలెక్ట్ చేసి ఉండేలాగా ఒక కాలువ లాగా, వాటర్ బాడీ ట్యాంక్ లాగా ఉంటుంది. అండ్ దెన్ దీని ముందు గార్డెన్స్ ఉంటాయి. 4 బాగ్ గార్డెన్స్ అంటే 4 భాగాలుగా విభజించినటువంటి గార్డెన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ముఘలుల యొక్క కన్స్ట్రక్షన్స్ లో భాగం అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, జియోమెట్రిక్ ఓరియంటేషన్. ఓకే, రేఖాగణితమైనటువంటి అలంకరణ ఉంటుంది. ఎర్ర ఇసుక రాళ్ళు, తెల్ల పాలరాతిని ఎక్కువ యూజ్ చేశారు.
మనకి హుమాయూన్స్ టూంబ్ ఇవన్నీ కూడా ఎర్ర ఇసుక రాళ్ళు ఉంటాయి మనకి. ఇది మన తాజ్మహల్ ఏమో తెల్ల పాలరాతితో కట్టింది. తర్వాత గోపురాల కోసం కాల్చిన ఇటుకలను వాడారు. గోపురాలు అంటే ఇక్కడ బేసిక్గా డోమ్స్. ఆ డోమ్ కన్స్ట్రక్షన్ కోసం కాల్చిన ఇటుకల్ని వాడారు. విశాలమైనటువంటి ద్వారాలు ఉంటాయి, చాలా పెద్ద ద్వారాలు ఉంటాయి. మీరు తాజ్మహల్ బొమ్మ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దెన్ తోటలు చార్మినార్ యొక్క చార్బాగ్ స్టైల్, ఇదే చెప్పాను కదా గార్డెన్స్, చార్బాగ్ స్టైల్లో ఉంటాయి, మినార్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ముఘల్స్ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఆ తర్వాత బాబర్ ఏమేమి కట్టించాడు? కాబూలీబాగ్, పానీపట్లో కాబూలీబాగ్ అనేటువంటి ఒక మాస్క్ని కట్టించాడు, ఒక మసీద్ని కట్టించాడు అక్కడ. ఆ తర్వాత జామా మసీద్, ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీద్, ఆగ్రా ఉన్నటువంటి రాంబాగ్, ఇవన్నీ కూడా బాబర్ ఉన్నప్పుడు కట్టినవి అనమాట. నెక్స్ట్ అక్బర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరు? అక్బర్ ఉన్నప్పుడు ఫతేపూర్ సిక్రీ అనేటువంటి ఒక నగరాన్ని కట్టాడు. వెరీ ఇంపార్టెంట్ గైస్. ఆ తర్వాత పంచ్మహల్ని కట్టాడు. పంచ్మహల్ గ్రాండ్ ప్యాలెస్ లాంటిది. తర్వాత బులంద్ దర్వాజా అంటే డోర్వే, ఓ పెద్ద డోర్వే లాగా ఒక బులంద్ దర్వాజా అనేది ఉంటుంది. జోధాబాయ్ ప్యాలెస్. తర్వాత సలీం చిస్తీ సమాధి కూడా ఈయన ఉన్నప్పుడే. ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్, సలీం చిస్తీ సమాధి ఏ ముఘల్ రాజు ఉన్నప్పుడు కట్టారు అని అడుగుతారు. ఇట్లాగే వస్తాయి మీ క్వశ్చన్స్. ఆర్కిటెక్చర్ సపరేట్గా అడిగారు కాబట్టి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. తర్వాత ఈయన కూడా ఒక జామా మసీద్ కట్టాడు. తర్వాత దివానే ఆమ్ దివానే ఖాస్ అనేది మనం హిస్టరీలో దీని గురించి డీటెయిల్స్ చూస్తాం. ఈ రెండు అక్బర్కి సంబంధించిన టైంలో ఉన్నవి. అండ్ దెన్ గోవింద్ దేవ్ టెంపుల్, వృందావన్లో టెంపుల్ కట్టించాడు. ఒక ముస్లిం రాజు అయిన టెంపుల్ ఎందుకు కట్టించాడంటే ఆయన అంత మత సామ్రాజ్యాన్ని పాటించాడు. అందుకే అక్బర్ ఈజ్ అ స్పెషల్ రూలర్ ఇన్ ద ముఘల్స్ అని అంటారు. నెక్స్ట్ జహంగీర్ అక్బర్ టూంబ్ కట్టించాడు. ఆబ్వియస్లీ అంతే కదా, అక్బర్ యొక్క కొడుకే జహంగీర్. ఈయన పుట్టి రాజైన తర్వాత అక్బర్కి ఒక టూంబ్ కట్టించాడు, సమాధి. తర్వాత మోతీ మస్జిద్ కూడా జహంగీర్ కట్టించాడు. షాలిమార్ బాగ్ గార్డెన్స్ ఉంటాయి, ఈ పెద్ద గార్డెన్స్ షాలిమార్ బాగ్ గార్డెన్స్ చాలా ఫేమస్ గార్డెన్స్ శ్రీనగర్లో ఎవరు కట్టించారు? జహంగీర్ కట్టించారు. ఇలాంటివి అడుగుతూ ఉంటారు. కాశ్మీర్ గురించి ఎక్కువ న్యూస్లో ఉంది ఈ మధ్య, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత షాజహాన్ ఏం కట్టించాడు? షాజహానాబాద్ అనే ఒక నగరాన్ని కట్టించాడు. తర్వాత రెడ్ ఫోర్ట్, ఎప్పుడే మనం ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది కదా, ఆ రెడ్ ఫోర్ట్ కట్టించింది షాజహాన్. ఆ తర్వాత తాజ్మహల్ అందరికీ తెలిసిందే. అండ్ దెన్ పీకాక్ థ్రోన్, నాదిర్ షా పీకాక్ థ్రోన్ హిస్టరీలో మీరు తెలుసుకుంటారు. ఇది కూడా షాజహాన్ కట్టించింది. ఆ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ వచ్చాడు. ఔరంగజేబ్ వచ్చినప్పటి నుంచి మొఘల్ వాస్తుశిల్పి క్షీణించింది అనమాట అక్కడ నుంచి. ఎందుకంటే అసలు ఈ అంగులు ఆర్భాటాలు అసలు కరెక్ట్ కాదు, ఎవరు నార్మల్ చాలా సింపుల్ లైఫ్ బతకాలి అనేది ఆయన సిద్ధాంతం. ఆయన కొన్ని ఏం కట్టించాడు? బీబీకా మక్బరా, ఆయన భార్య కోసం బీబీకా మక్బరా అనేటువంటి ఒక కట్టడాలని కట్టించాడు అనమాట. మిగతా అంతా ఇక్కడ నుంచి మ్యూజికే కానీ. అందుకని ఏమవుతుందంటే ఔరంగజేబ్ టైంలో, ఔరంగజేబ్ ముందు వరకు అందరూ ఆర్ట్ని పోషిస్తూ వచ్చారు, ఆర్కిటెక్చర్ని పోషిస్తూ వచ్చారు. ప్రతి ఒక్క రాజు కూడా, ప్రతి ఒక్క ఎంపరర్ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఔరంగజేబ్ టైంకి వచ్చినప్పుడు వీటికి ప్రోత్సాహం లేదు. మరి ఈ కళలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం కావాలి? అందుకే ఔరంగజేబ్ తర్వాత నుంచి ఆ ముఘల్ సామ్రాజ్యాన్ని వదిలి మిగతా సామ్రాజ్యాలకు వెళ్ళిపోయారు అనమాట. అలాగ వచ్చిన వాళ్ళు మిగతా సామ్రాజ్యాల్లో వాళ్ళకి నచ్చిన కట్టడాలు కట్టారు అనమాట. అండ్ డెక్కనీ స్టైల్, ఇప్పుడే చెప్పే కదా, ఆ కాన్సెప్ట్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి స్టైల్లో ఇవి కట్టారనమాట. బిజాపూర్ ప్రాంతంలో గోల్ గుంబజ్, గోల్ గుంబజ్ అంటే పెద్ద డోమ్ ఉంటుంది, చాలా పెద్ద డోమ్ ఉంటుంది అనమాట. ఓకే. ఆ తర్వాత మౌసోలియం ఆఫ్ సుల్తాన్ ఆదిల్ షా. ఈ గోల్ గుంబజ్ ఏంటిది? ఇట్ ఈస్ ఎ మౌసోలియం ఆఫ్ సుల్తాన్ ఆదిల్ షా. ఇవన్నీ కూడా మీ క్వశ్చన్స్, పొటెన్షియల్ క్వశ్చన్స్. ప్రతి లైన్ ఒక క్వశ్చన్ గా మార్చుకోవచ్చు మీరు. ఆ తర్వాత చార్మినార్ ఎవరు కట్టారు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మనము తెలంగాణ హిస్టరీలో చదువుకుంటాం. ఎందుకు కట్టాడు చార్మినార్? ప్లేగ్, అప్పుడు వచ్చినటువంటి ప్లేగ్ అనేటువంటి ఒక తెగలు వచ్చింది కాబట్టి దానిలో విజయం సాధించినందుకు కట్టాడు. తర్వాత కుతుబ్షాహీ టూమ్స్, ఇవన్నీ కూడా మొఘలుల ఆర్కిటెక్చర్ లాగానే ఉంటాయి. ఎందుకు? ఔరంగజేబ్ తర్వాత అక్కడ ఉండేటువంటి ఈ కళాకారులందరూ అక్కడ వదిలేసి మనకి ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆశ్రయం తీసుకున్నారు. నెక్స్ట్ పప్పెట్రీ, తోలుబొమ్మలాటలు. గైస్ దిస్ ఈజ్ అ వెరీ హ్యూజ్ లిస్ట్, గుర్తుపెట్టుకోండి. తోలుబొమ్మలాటలు ఏ రకాలు ఉన్నాయి చూద్దాం. మనకి స్ట్రింగ్ టైప్ ఆఫ్ తోలుబొమ్మలాటలు అంటే బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మకి తీగలు కట్టేసి పైనుంచి ఆడిస్తూ ఉంటారు. దశావతారం మూవీలో చూస్తే కనుక ఒక టైప్ ఆఫ్ తోలుబొమ్మలాట ఉందన్నమాట. స్ట్రింగ్ కాదు, అది షాడో టైప్ ఆఫ్ తోలుబొమ్మలాట. అంటే ఓకేనా, షాడో తోలుబొమ్మ ఆట అంటే నీడ. ఏం చేస్తారు? తోలుబొమ్మలు ఉంటాయి, ముందు ఒక తెల్లగా ఒక స్క్రీన్, ఒక దుప్పట్లాగా ఒక స్క్రీన్ కట్టేస్తారు, వెనక నుంచి లైట్ ప్రొజెక్ట్ చేస్తారు. లైట్ ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఈ బొమ్మలను ఆడిపించేటప్పుడు ఆ లైట్ వల్ల వాటి షాడో ఆ తెర మీద పడి వాళ్ళ అవతల కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్
తోలు బొమ్మలాట. ఆ తర్వాత గ్లౌజ్ చేతికి గ్లౌజ్ వేసుకుంటారు. మీరు ఈ మధ్య చాలా చోట్ల చూడొచ్చు. మీరు చేతికి గ్లౌజ్ ఒక క్లాత్ లా పెట్టుకుంటారు, చేతికి గ్లౌజ్ వేసుకొని ఆ గ్లౌజ్ లో ఉన్న చేతితో వేళ్లతో చేంజెస్ చేస్తా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ ఉంటారు. ఇది ఎక్కువ పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువ. అండ్ దెన్ రాడ్ యూజ్ చేసుకొని తోలు బొమ్మలాట జరుపుతూ ఉంటారు. సో మీరు కేర్ఫుల్ గా చూడండి, ఒక్కోదానికి స్ట్రింగ్ పప్పెట్రీలో 4 ఉన్నాయి. కట్పులి అది ఏ స్టేట్ లో ఉంది ఈ గుర్తుపెట్టుకోవాలి. స్ట్రింగ్ పప్పెట్రీ అంటే అందులో ఏమేమి వస్తాయి, ఏ రాష్ట్రానికి చెందినవి. కట్పులి అని ఉంది, రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది. కుందేయి ఒరిస్సా రాష్ట్రానికి చెందింది. గొంబై ఆటం కర్ణాటక రాష్ట్రానికి చెందింది. బొమ్మలాటం తమిళనాడు రాష్ట్రానికి చెందింది. ఆ తర్వాత షాడో పప్పెట్రీలో 3. తొగలు బొమ్మలాట కర్ణాటకలో, తర్వాత రావణ ఛాయ ఒరిస్సాలో, తోలు బొమ్మలాట ఆంధ్రప్రదేశ్లో. ఇది మనకి ఇంపార్టెంట్. గ్లౌజ్ చేసుకునేది మనకి కేరళలోనే ఉంది, పావకూత్తు అని అంటారు దాన్ని. రాడ్ పప్పెట్రీ యంపురి బీహార్లో, అండ్ దెన్ పుతల్ నాచ్ అనేది బెంగాల్, ఒరిస్సా, అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పప్పెట్రీ స్టైల్ అనమాట. అండ్ ఆ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది, లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మనం మాట్లాడేటువంటి భాష క్లాసికల్ లాంగ్వేజెస్. సో క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే శాస్త్రీయ పరంగా గుర్తింపబడినటువంటి లాంగ్వేజ్. బేసిక్గా క్లాసికల్ లాంగ్వేజ్ అంటే చాలా లాంగ్వేజ్ ఉన్నాయి చూడండి, ప్రతి రాష్ట్రంకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది కదా. ఇక్కడ ఓన్లీ 11 ఎందుకు ఉన్నాయి? ఈ విధంగా ఒక క్లాసికల్ లాంగ్వేజ్ గా ఐడెంటిఫై చేయబడాలి అంటే దానికి ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దు, మన సిలబస్ అంత కాదు, అందుకని ఇక్కడ మెన్షన్ చేసాం. ఒకటి అత్యంత ప్రాచీనమైనది అయి ఉండాలి, బట్ ఇన్ కేస్ వస్తే అత్యంత ప్రాచీనమైనది అయి ఉండాలి. అండ్ ప్రాచీన భాషకి సంబంధించినటువంటి ఏవైనా లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు ఉండాలి, లిటరేచర్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి లిటరేచర్ ఉండాలి. అండ్ అది ఒక వంశం ఒక తరం నుంచి ఇంకో తరానికి మారుతా వస్తా, దాన్ని ప్రాక్టీస్ చేస్తా మాట్లాడుతూ వచ్చి ఉండాలన్నమాట. ఈ విధంగా ఒక క్రైటీరియా ఉంది క్లాసికల్ లాంగ్వేజ్ ని ఐడెంటిఫై చేయడానికి. సో మొట్టమొదటిగా ఐడెంటిఫై చేయబడినటువంటి క్లాసికల్ లాంగ్వేజ్ అంటే తమిళం. 2004లో తమిళ్ ఈస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ అ క్లాసికల్ లాంగ్వేజ్. అండ్ లేటెస్ట్ గా 2024లో ఇంకో 5 చేర్చారనమాట. కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకోవాలనుకుంటే ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో శాస్త్రీయ భాష జాబితాల్లో చేర్చినటువంటి భాషలు ఏంటి అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చి మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటాడు. గుర్తుపెట్టుకోవాలి, మరాఠీ రీసెంట్గా జాయిన్ అయింది, బెంగాలీ రీసెంట్గా జాయిన్ అయింది, అస్సామీ రీసెంట్గా చేరినటువంటి జాబితాలో చేరింది, తర్వాత పాలి అండ్ ప్రాకృత్. ప్రాకృతి. ఈ 5 భాషలు రీసెంట్గా చేరినాయి. అంతకుముందు మనకున్నది ఏంటి, మొట్టమొదటిగా ఉన్నది తమిళ్, ఆ తర్వాత తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి ఎట్లా ఉంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని ఉన్నాయా? తమిళ్ ఉంది, సాంస్క్రిట్ తీసేసేయండి, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. తమిళ్ ఉంది, తర్వాత కన్నడ ఉంది, తెలుగు ఉంది, మలయాళం ఉంది, ఒడియా ఉంది, మరాఠీ ఉంది. సౌత్ లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కవర్ అయినాయి కదా, అక్కడ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బెంగాలీ, అస్సామీ అనేవి 2 న్యూ. బెంగాలీ, అస్సామీ న్యూ, అండ్ పాలి అండ్ ప్రాకృతి గుర్తుపెట్టుకోవాల్సిన 2. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని ఉన్నాయి. అండ్ దెన్ బెంగాలీ ఒకటి, అది కాకుండా అస్సామీస్, పాలి అండ్ ప్రాకృతి. ఈజీ టు రిమెంబర్ అనమాట. సో ఇది సాహిత్య కళా అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి లాంగ్వేజెస్, క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్ట్. కాకపోతే మనకి కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ మనం కాన్స్టిట్యూషన్ మాట్లాడుకునేటప్పుడు చెప్పాం 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్ గురించి ఉంటుందని. 8th షెడ్యూల్లో ఐడెంటిఫై చేసినటువంటి లాంగ్వేజెస్ యొక్క లిస్ట్ ఇది 8వ షెడ్యూల్లో ఉంటుంది. ఆల్రెడీ పొలిటీ చదువుకున్నప్పుడు చదివాం. ఈ విధంగానే లింక్ చేసుకోవాలి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కల్చర్కి పొలిటీకి సంబంధం ఏంటి, ఇదే సంబంధం. ఏమేమి ఉన్నాయి, అస్సామీ లాంగ్వేజ్, అస్సామీ, బెంగాలీ. నేను ఈ పేర్లు రాసిన వెంటనే మీరు ఆ స్టేట్ని ఎక్కడుందో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా కూడా ఈజీగా ఉంటుంది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ మనకి తెలిసిందే, డోగ్రీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మైథిలి, మణిపూరి, మరాఠీ, అండ్ దెన్ నేపాలీ, ఒరియా, బోడో, పంజాబీ, సాంస్క్రిట్, తర్వాత సింధీ, తమిళం, సంతాలి, తెలుగు, ఉర్దూ. ఇవన్నీ కూడా మనకి 8th షెడ్యూల్లో ఉండేటువంటి లాంగ్వేజెస్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి గైస్. నెక్స్ట్ తెలుగు లిటరేచర్. తెలుగులో చాలా మంది చరిత్రలో మీరు చూసుకుంటే తెలుగుకు సంబంధించి చాలా రచనలు చేశారు. అవన్నీ మనకి ఏం చెప్పాడు ఆల్రెడీ, ఏమని రాశాడు అక్కడ, విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడే భాష ఏంటి, తెలుగు ఫోకస్గా ఉండాలి కదా. అందుకని ఈ స్లైడ్లో మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఉత్తర హరివంశం ఎవరు రాశారు, నచన సోమనాథ. ఇది తెలుగు భాషలో ఉండేటువంటి ఒక పుస్తకం, ఒక కంపోజిషన్ అనుకోవచ్చు. ఆ తర్వాత కృష్ణదేవరాయ అముక్తమాల్యద రాశాడు. కృష్ణదేవరాయలు రాశాడు. ఆయన ఎందులో రాశాడు, అముక్తమాల్యద. ఆయన సాంస్క్రిట్ లో కూడా రాశాడు, కానీ తెలుగులో రాసింది ఏంటి, అముక్తమాల్యద తెలుగులో రాశాడు. ఆ తర్వాత
ఆయన సాంస్క్రిట్ లో కూడా కొన్ని రాశాడు. సాంస్క్రిట్ లో రాసిన ఏంటి? కృష్ణదేవ సాంస్క్రిట్ లో రాసిన మాదాలస చరిత్ర, సత్యవాదు పరిణయం, తర్వాత రసమంజరి, నెక్స్ట్ జాంబవతి కళ్యాణం. ఈ 4 సాంస్క్రిట్ లో రాశాడు. తెలుగులో రాసింది అముక్తమాల్యద కృష్ణదేవరాయ, మిగతాయి సాంస్క్రిట్ లో రాశాడు. ఆ తర్వాత అష్టదిగ్గజాలు ఉన్నారు. ఈ అష్టదిగ్గజాలు అనేక రకమైన అష్టదిగ్గజాలు ఎవరి సామ్రాజ్యంలో, ఏ రాజు కింద ఉండేవాళ్ళు? విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు అక్కడ అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు, 8 మంది కవులు. అప్పుడే మనకు తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరింది ఆ సమయంలోనే. వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, వాళ్ళు రాసినటువంటి రచనలు చూడండి. అలసాని పెద్దన్న, ఈయనని ఆంధ్ర కవితా పితామహ అంటారు. ఈ బిరుదులు కూడా అడగొచ్చు. అలసాని పెద్దన్న రాసింది ఏంటిది? మనుచరిత్రం. ఆయన మనుచరిత్రం రచించాడు. ఆ తర్వాత నంది తిమ్మన ఏది రాశాడు? పారిజాతాపహరణం రచించాడు. ఇవన్నీ మన స్కూల్లో చదివిన గుర్తొస్తూ ఉంటాయి, గుర్తు తెచ్చుకోండి. తెనాలి రామకృష్ణుడు ఏం రాశాడు? పాండురంగ మహత్యం రాశాడు తెనాలి రామకృష్ణుడు. రామరాజు భూషణుడు, ఈయనని భట్టుమూర్తి అని కూడా అంటాడు. ఈయన వసుచరిత్రం రాశాడు. నరసభూపాల్యం, హరిశ్చంద్ర నాలోపాఖ్యానాన్ని రచించాడు. ఆ తర్వాత మాదయ్య గారి మల్లన్న, ఈయన రాజశేఖర చరిత్ర రచించాడు. తర్వాత అయ్యలరాజు రామభద్రుడు ఏది రాశాడు? రామాభ్యుదయం. తర్వాత అకల కథ సారాన్ని రచించాడు. అకల కథా సారం అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించాడు అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి, తెలుగు మీద ఫోకస్ ఉండాలి కాబట్టి ఇవి రాశాను. ఇవన్నీ మీరు చదువుకోవాల్సినవి గైస్, జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఓకే, అన్ని లిస్ట్ మీకు మెటీరియల్లో ప్రొవైడ్ చేస్తారు. యూ హ్యావ్ టు స్టడీ. ఎగ్జామ్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. వెరీ సూన్ ఇట్ విల్ బి దేర్. మీరు ఎంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి రివిజన్లు ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిది, బికాస్ ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. టేక్ టు ఎస్విఆర్ అకాడమీ. మనం ఎస్విఆర్ అకాడమీలో కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్విఆర్ వెబ్సైట్కి వెళ్ళండి. అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకు వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి, SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు? ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.